ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో శనివారం రాత్రి హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ శంకర్ స్వామీజీ మరియు హైకోర్టు అడ్వకేట్ మోనికా శంకర పాల్గొన్నారు. ఈ సందర్భంగా శంకర్ స్వామీజీ మాట్లాడుతూ కులాలుగా, వర్గాలుగా, పార్టీలుగా విడిపోతున్న హిందువులందరూ ఏకమై సనాతన ధర్మాన్ని కాపాడాలని అన్నారు. హిందూ దేవాలయాలపై దాడులను అరికట్టాలన్నారు. సనాతన దేవాలయాల బోర్డును ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న దేవాలయాల్లో బోర్డు పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పీర్ల పండుగకు హిందువులకు ఎలాంటి సంబంధం లేదని, హిందువులు ఎవరూ పీర్ల పండుగలో పాల్గొనకూడదని పిలుపునిచ్చారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పవిత్రమైన 5వ శక్తిపీఠం జోగులాంబ అమ్మవారి ఆలయంపై దాడి చేసి అమ్మవారి ఆలయాన్ని ధ్వంసం చేసిన అనిషా పైల్వాన్ దర్గా ఆలయ ప్రాంగణంలో ఉండడం హిందువులకు అవమానకరమన్నారు. త్వరలోనే లక్షలాది మంది హిందువులతో కలిసి హనీషా పహల్వాన్ దర్గాను తొలగిస్తామని శ్రీ శంకర్ స్వామీజీ మీడియాతో తెలిపారు. నరకాసురుని చంపేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మూర్ఛపోయి పడితే విల్లంబులను చేతిలో పెట్టుకొని నరకాసురుని వధించింది నా సత్యభామ. ఆనాడు కామాంధుడైన మహిషాసురుని సైన్యాన్ని, చండముండులను, శుంభ నిశుంభులను హిందూ సమ్మేళన ఉత్తరాన కోయిల్కొండ వీరన్న, దక్షిణాన కురుమూర్తి ఎంకన్న, తూర్పున మన్నెంకొండ ఎంకన్న, పశ్చిమాన శ్రీపాద వల్లభ స్వామి, నట్ట నడుమ మన దేవేరుల గడ్డ, దేవరకద్ర గడ్డ, హిందువుల అడ్డ, ఈడ పుట్టిన బిడ్డ, భరతమాత ముద్దు బిడ్డ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ జై శ్రీరామ్. మీడియా ప్రతినిధులకు అందరికీ జై శ్రీరామ్. ఈరోజు పాలమూరు జిల్లా దేవరకద్ర ఉపమండల కేంద్రంలో భవ్యంగా హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈరోజు హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. కులాలుగా, వర్గాలుగా విడిపోతున్నటువంటి హిందూ సమాజాన్ని ఏకీకృతం చేయడానికి, హిందువులం, బంధువులం, మనమందరం భరతమాత ముద్దు బిడ్డలం అనేటువంటి భావనను తీసుకురావడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మన దేవరకద్ర ఉపమండలంలో భవ్యంగా హిందూ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. హిందూ బంధువులారా, మనమందరం ఒకటే. ఆ భరతమాత బిడ్డలమే. మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ సనాతన ధర్మాన్ని మళ్ళీ ముందుకు మన భావితరాలకు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ, మన దేవీ దేవతల ఆలయాలను కాపాడుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన దేవాలయాలను కాపాడుకోవాలి, మన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఆ విధంగానే ఎన్నో దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. నిరంతరం దేవీ దేవతలపైన దాడులు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాలంటే మనం అందరం సంఘటితం అవ్వాలి. మనం కులాలుగా విడిపోవద్దు, వర్గాలుగా విడిపోవద్దు, పార్టీల పేరిట విడిపోవద్దు. ఎప్పుడైతే మనం కులాలుగా, వర్గాలుగా, పార్టీల పేరిట అయితే విడిపోతామో అప్పుడే ఈ ధర్మం మనం హిందువులం విచ్ఛిన్నమకరం అయిపోతాం. కాబట్టి మనమందరం సంఘటితం అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో హిందువులపైన నిరంతరం దాడులు జరుగుతున్నాయి. హిందువులపైన ఎన్నో దాడులు జరుగుతున్నాయి మతం పేరిట.
కానీ అవన్నిటిని తట్టుకుంటూ ఉండాలంటే మనం హిందువులమంతా సంఘటితం అవ్వాలి, ఏకీకృతం అవ్వాలి. ఏనాడైతే మనం సంఘటితమైతే ప్రపంచంలోని ఏ శక్తి కూడా మనల్ని ఎదుర్కోలేదు. కాబట్టి మనం అందరం సంఘటితం అవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి, ఎన్నో విధంగా దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మనమందరం సంఘటితం అవ్వాలి. గోల్కొండ కోట మీద ఎప్పుడైతే కాషాయ జెండా ఎగురుతుందో ఆ రోజు తెలంగాణలో ఒక్క దేవాలయం పైన దాడులు కూడా జరగదు, దేవాలయాల భూములపైన కూడా ఎట్లాంటి అన్యాక్రాంతం కాకుండా ఉంటుంది. సనాతన బోర్డు కావాలి. అన్నిటికీ ముస్లింలకు వక్ఫ్ బోర్డు ఉంది, వాళ్ళ ఒక్క దేవాలయం అన్న వాళ్ళ కబ్జాలో ఉంటాయి. వారి వారి దేవాలయాలకు మస్జిద్లలో వారే ఉంటారు, చైర్మన్లుగా కానీ మౌల్వీలుగా కానీ. క్రిస్టియన్ల చర్చిలు వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే దేవాలయాలు ఒక్కటి మాత్రమే ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ కబంధ హస్తాల నుండి దేవాలయాలను వెంటనే విడుదల చేయాలి, సనాతన బోర్డు ఏర్పాటు కావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మన హిందువులు మన బానిసత్వ భావజాలంలోకి ఇంత బయటికి వెళ్ళలేకపోతారు. కాబట్టి మన పీర్ల పండుగ ఈ దేశంతో సంబంధం లేని, ఈ ధర్మంతో సంబంధం లేని, ఎక్కడో సౌదీ అరేబియాకు చెందినటువంటి పీర్ల పండుగని పీర్లని అది బారా ఇమాం లాంటి వాళ్ళని ఇక్కడ మనం చేసుకోవాల్సిన పీర్ల పండుగ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది? కాబట్టి హిందూ బంధువులారా మేల్కోవాలి, మాతృమూర్తులారా మేల్కోవాలి. ఈ దేశానికి కానీ ఈ ధర్మానికి కానీ పీర్ల పండుగతో ఎట్లాంటి సంబంధం లేదు. ఈ ధర్మం కోసం పోరాడిన వాళ్ళు గారు, ఈ దేశం కోసం పోరాడిన వారు గారు. కాబట్టి అట్లాంటి పీర్ల పండుగ మనం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ మన పాలమూరు జిల్లాలకి, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉండే భవమైనటువంటి గద్వాల్ దేవాలయంలో జోగులాంబ దేవాలయం పైన దుర్మార్గుడు అలీషా పైల్వాన్ దాడి చేసి అమ్మవారిని దేవాలయాన్ని ధ్వంసం చేశాడు. అట్లాంటి దుర్మార్గుని యొక్క దర్గాని అక్కడే పెట్టారు. ఇది హిందువులకు ఎంతో అవమానకరం. కాబట్టి హిందూ బంధువులారా మీకు ఒక్కటే పిలిపిస్తున్నాను, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జోగులాంబ అమ్మవారి యొక్క పిలుపు వస్తుంది. అప్పుడు లక్షలాది మంది సంఘటితమై ఖచ్చితంగా జోగులాంబ దేవాలయానికి వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి దుర్మార్గుడైనటువంటి అలీషా పైల్వాన్ యొక్క దర్గాని తొలగించుదామని చెప్పేసి ఈ సందర్భంగా హిందూ బంధువులందరికీ పిలుపునిస్తాం. కాబట్టి హిందూ బంధువులారా రాబోయే రోజుల్లో మనం అందరం సిద్ధం కావాలని చెప్పేసి ఈ దేవరకట్ట వేదికగా మీ అందరికీ పిలుపునిస్తాను. హిందువులనే సొంతం. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సనాతన ధార్మిక బోర్డు ఏర్పాటు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.